ఆషాఢమాసం సందర్భంగా గోరింటాకు చరిత్ర తెలుసుకుందాం. అసలు పేరు గోరింటాకు, గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెలులు పర్వతిరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను. నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి, గౌరి చిన్నతనపు చపలతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో, బిడ్డ చేయి కందిపోయినది అనుకునే లోపుగానే పార్వతి, నాకు ఏ విధమైన బాధ కలుగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది.